సింహంలా జీవించు, కానీ సింహాసనం కోసం ఆశించకు. సింహం ఎక్కడ కూర్చుంటే అదే సింహాసనం అవుతుంది. మీ జీవితంలో మనశ్శాంతిగా ఉండాలి అంటే ఈ రెండు మనస్తత్వాలు ఉన్నవారికి దూరంగా ఉండండి. మీకు అవసరం వచ్చినప్పుడు ముఖం చాటేసేవారికి, మీ అవసరం ఉన్నప్పుడు చేయి చాచి మీ వెనక మీ గురించి చెడుగా మాట్లాడేవారికి. ఈ ప్రపంచంలో అతి ఖరీదైన వస్తువు నమ్మకం. సంపాదించడానికి సంవత్సరాలు పడుతుంది, కానీ కోల్పోవడానికి క్షణం చాలు. రాసినవారు తుడిపేయలేనిది, రాయించుకున్నవారు చదవలేనిది ఏదైనా ఉంది అనుకుంటే అది మన తలరాతే. ఒక ఆడపిల్ల ఎంత సుఖంగా పెరిగినా ఆమె అదృష్టం దురదృష్టం తెలిసేది పెళ్లి తర్వాతే. తగ్గి బ్రతకడానికి, తలదించుకుని బ్రతకడానికి చాలా తేడా ఉంది. అవసరమైనప్పుడు అందుబాటులో లేని డబ్బు, ఆకలిగా ఉన్నప్పుడు అందుబాటులో లేని ఆహారం, ఏడ్చినప్పుడు తుడవడానికి రాని చేతులు, కలవాలనుకున్నప్పుడు అందని ప్రేమ, ఇవన్నీ అవసరం లేనప్పుడు లభించిన వ్యర్థమే. ఒకవేళ బంధం మనసుదే అయితే వదిలించుకుందామన్నా వదలదు. అదే మెదడైతే అతికించుకుందామనుకున్నా అతకదు. మనలో చాలామంది ఇలానే జీవిస్తూ ఉంటారు. అదుపులో లేని ఆలోచనలు, నిద్రలేని రాత్రులు, చెప్పుకోలేని బాధలు, మారని బ్రతుకులు. తక్కువ చేసి చూసే చోట ఎక్కువసేపు ఉండకు. అర్హత లేని వారికి ఎప్పుడూ నిజం చెప్పకు. మనం మంచోళ్ళమా చెడ్డోళ్ళమా అనేది సమాజానికి అవసరం లేదు. వాళ్ళ అవసరానికి బట్టి మంచోళ్ళని చేస్తారు, అవసరాన్ని బట్టి చెడ్డోళ్ళని చేస్తారు. నిశ్శబ్దం, చీకటి, ఒంటరితనం ఈ మూడు మనిషిలోని కొత్త కోణాన్ని పరిచయం చేస్తాయి. జీవితం అద్భుతమవుతుంది మనుషుల్లో నిన్ను ఒంటరిగా వదిలి వెళ్ళినప్పుడు. కానీ కాస్త సమయం పడుతుంది. మనిషికి నిలకడ లేకపోతే నీ నీడ కూడా నీకు తోడు రాదు. ఆశ ఉంది, తిరస్కారంలో పరిష్కారం ఉంది, ఓటమిలో ఉరుముంది, నిర్లక్ష్యంలో లక్ష్యం ఉంది, నిదానంగా ఆలోచిస్తే అన్నిటిలో అద్భుతమైన సమాధానం ఉంది. మన వెనక ఎక్కువగా మాట్లాడుతున్నారు అంటే ఈ మూడు కారణాలు. మన స్థాయిని అందుకోలేనప్పుడు, మన దగ్గర ఉన్నవి వాళ్ళ దగ్గర లేనప్పుడు, మనల్ని అనుసరించి విఫలమైనప్పుడు. మన వెంట ఎవరో లేరని ఎవరి ప్రయాణం ఆగిపోదు. ఒకవేళ అలా ఆగిపోతే ఆ ప్రయాణానికే అర్థం ఉండదు. జీవితం నీది అయినప్పుడు దానికోసం చెయ్యాల్సిన కష్టం కూడా నీదే. భయంతోనో బతిమాలతోనో ఉండే ప్రేమలు ఎక్కువ కాలం నిలబడవు. నువ్వు ఎన్ని సినిమాలు చూసినా తండ్రి లాంటి హీరో దొరకడు. నువ్వు ఎన్ని గుళ్ళు తిరిగినా తల్లి లాంటి దేవత దొరకదు. చెడు చేస్తున్న వారికన్నా చెడు చూస్తూ నోరు మెదపని వాళ్ళే ఈ ప్రపంచానికి ఎక్కువ ప్రమాదం. నేను చదివిన పుస్తకం పేరు జీవితం. నేను తప్పిన పరీక్ష పేరు గెలుపు. నేను పొందిన పట్టా ఓటమి, కానీ చేస్తున్న పోరాటం ప్రయత్నం. మన చుట్టూ చప్పట్లు కొట్టే చేతులన్నీ భుజం తట్టలేవు. సలహాలు ఇచ్చేవారందరూ సహాయం చేయలేరు. మనం ఇష్టపడింది దొరకనప్పుడు దొరికిన దానినే ఇష్టపడాలి. అప్పుడు జీవితం చాలా ఆనందంగా ఉంటుంది. రేపు నచ్చిన జీవితం కావాలంటే ఈ రోజు నుంచే నచ్చే జీవితం కోసం కష్టపడాలి. అనవసరమైనప్పుడు మాట్లాడడం ఎంత తప్పో అవసరమైనప్పుడు మాట్లాడకపోవడం అంతకంటే పెద్ద తప్పు. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్. నా ఛానల్ని ఫస్ట్ టైం కనుక చూస్తున్నట్లయితే వెంటనే సబ్స్క్రైబ్ చేసుకోండి, ఆల్ ప్రెస్ చేసి పెట్టుకోండి. ఎందుకంటే నేను పెట్టే ప్రతి వీడియోని మిస్ కాకుండా చూడొచ్చు. ఈ వీడియో కనుక నచ్చినట్లయితే లైక్ చేయండి, షేర్ చేయండి అండ్ కామెంట్ చేయండి.